శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. శృంగేరి పీఠానికి 33వ జగద్గురువు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి అని ఒక మహానుభావులన్నమాట. ఈయన ఒకసారి తమిళనాడులో ఈరోడ్ ప్రాంతంలో పల్లకీలో వెళ్తున్నారు. ఈ సంఘటన 1907వ సంవత్సరంలో జరిగింది. వెళ్తూ ఉంటే ఒక చోటుకి వెళ్ళేసరికి బోయీలు ముందుకు వెళ్ళలేక ఆగిపోయారు పల్లకీతో. ఆగిపోతే అప్పుడాయన ఎందుకు ఆగిపోయారంటే, "ఏమో తెలీదు స్వామి. ఏదో ఒక మహాశక్తి అడ్డొచ్చి మమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. మేమసలు నడవలేకపోతున్నాం. ఏదో ఒక పెద్ద శక్తి మాకు అడ్డొస్తోంది. అదేంటో తెలియట్లేదు" అన్నారట. అప్పుడాయన వెంటనే పల్లకీ దిగి ఒక్క నిమిషం పాటు కళ్ళు మూసి కూర్చుని వెంటనే "ఓ పదండి" అని చెప్పి నమస్కార ముద్రలో చేతులు 2 ఇలా చాపి అలా నడుచుకుంటూ వెళ్ళారట. అలాగా చాలా దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక చోట ఒక శిథిలావస్థలో ఉన్న ఒక సమాధి కనిపించింది. కనిపించేసరికి అక్కడికి వెళ్లి ఆగి, "ఈ మహాశక్తి మననక్కడి నుంచి ముందుకు వెళ్ళనివ్వలేదు. ఇక్కడ ఉంది ఏదో శక్తి" అని చెప్పి అక్కడ 3 రోజుల పాటు అహోరాత్రాలు తిండి నిద్ర లేకుండా కూర్చొని తపస్సు చేశారట. చేసేసరికి మూడో రోజు ఆ సమాధిలోంచి ఎప్పుడో 200, 300 ఏళ్ల క్రితం సమాధి అయిపోయిన ఒక మహానుభావులు బయటికి వచ్చి ఈయనతో మాట్లాడారన్నమాట. ఈరోజు మనం ఆ మహానుభావుడి చరిత్ర చెప్పుకోబోతున్నాం. ఆయన పేరే సదాశివ బ్రహ్మేంద్ర యోగి. సామాన్యంగా నన్ను ఎవరైనా "పిబరే రామరసం" కీర్తన ఎవరు రాశారో అని అడిగారనుకోండి, మనం వెంటనే తడువుకోకుండా త్యాగరాజస్వామి రాశారు అని చెప్పేస్తాం. కానీ కాదు. "పిబరే రామరసం", "మానస సంచరరే" ఇలాంటి కీర్తనలన్నీ రాసినాయన సదాశివ బ్రహ్మేంద్ర యోగి. ఈయనెప్పుడో 1700 ఆ ప్రాంతంలో తమిళనాడులో ఉండేవారు. ఆయనకి చిన్నతనంలోనే వాళ్ళ అమ్మగారు రామనామం ఉపదేశించి, "నువ్వు 3 కోట్ల జపం చెయ్యి" అని ఆదేశించారు. ఇంకా వాళ్ళ అమ్మగారి మాట మీద గురితో పడుకున్నా, లేచినా, కూర్చున్నా, ఏం చేస్తున్నా సరే రామ 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 అని తారక మంత్రాన్ని జపిస్తూ ఉంటే, యవ్వనం వచ్చేసరికి ఆయనకి అద్భుతమైన శక్తులొచ్చాయి. అలాగే అద్భుతమైన విద్వత్తొచ్చింది. ఆయన ముందు కూర్చుని అసలు ఎవ్వరు ఎంత మహాపండితులు తల పండిపోయిన వారైనా సరే ఈ యువకుడు ముందు కూర్చుని అసలు వాదించలేకపోయేవారు. ఈయన కంచి 57వ పీఠాధిపతి దగ్గర శిష్యరికం చేశారు. చేసి ఆయన దగ్గర వేద విద్య అవి నేర్చుకుంటూ ఉండారు. అప్పుడు గురువుగారు చూసి, "నాయనా, ఎవరితోనూ ఇలా వాదించొద్దు. ఎందుకు మనకు ఆ వేదంలో అవన్నీను. నిజమైన మహాత్ములు ఎప్పుడూ కూడా ఎవరితోనూ వాదనలకి దిగరు. వాళ్ళ మనాన్ని వాళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే ఏకత్వం అంతా కలిపురుషుడు మనని మన మార్గంలోంచి పక్కదోవ పట్టించటానికి తీసుకువచ్చింది. అందుకని అలాంటి వాళ్ళతో మనం వాదనలోకి దిక్కకూడదు" అని చెప్పేవారట. కానీ ఈయనకి మాత్రం చాలా సరదా అన్నమాట. ఈయన ఎంతో మందిని వాదనలో ఓడించటం, కుదరకపోతే ఆయన శక్తితో ఓడించటం అలాంటివి చేసేవారు. ఒక ఉదాహరణ చెప్తా మీకు. ఒకసారి కొంతమంది చిన్న పిల్లలొచ్చి ఈయన చుట్టూ కూర్చున్నారనమాట. ఈయనకి పిల్లలంటే చాలా ఇష్టం. ఎందుకంటే పిల్లల్లాగే ఈయన మనసు కూడా చాలా నిర్మలంగా ఉండేది. అయితే వచ్చి కూర్చుంటే అప్పుడు వీళ్ళు నేరూరు అనే ఊరు దగ్గర ఉన్నారనమాట. ఎక్కడో మధురై దగ్గర మధుర మీనాక్షిదేవి రథోత్సవం జరుగుతోందట. జరుగుతుంటే పిల్లలందరూ కూర్చుని, "స్వామి, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి ఆ రథోత్సవానికి. మాకు వెళ్ళాలనుంది" అని అడిగారట. అడిగితే ఈయన, "ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్తాము? మనం వెళ్ళేసరికి అయిపోతుంది కదా. మీరందరూ కళ్ళు మూసుకోండి" అని చెప్పి వాళ్ళ కళ్ళు మూసుకొనిచ్చి ఒక్కసారి వాళ్ళు ఇలా తాకారట. తాకగానే వాళ్ళందరూ మధుర వెళ్ళి ఆ రథోత్సవం అంతా హాజరయ్యి మళ్ళీ వెనక్కి వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ నేరూరులోనే ఉన్నారు. దాంతో వాళ్ళంతా అదిరిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పారనమాట, "మేము ఈరోజు ఇలా మధుర వెళ్ళి మీనాక్షిదేవి రథోత్సవం చూసొచ్చాము" అని. వాళ్ళు చెప్పిందంతా విని ఆశ్చర్యపోయి ఆ తల్లిదండ్రులు అప్పుడొచ్చి, "అమ్మో, ఈయన చాలా గొప్ప ఆయన" అని చెప్పి ఈయన్ని గుర్తించారు. ఆ ఊళ్ళో ఒక నాస్తికుడు ఉండేవాడు. అతనొచ్చి, ఇవన్నీ గారడీ విద్యలంతేను. ఎలా వెళ్ళిపోతారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మధుర? అదేమన్నా సాధ్యమేనా? ఈయనేదో కనికట్టు చేసి వాళ్ళని ఊరికి అలా తీసుకెళ్ళినట్టు చేసి మళ్ళీ తీసుకొచ్చారు. ఏది దమ్ముంటే ఆయన్ని నా దగ్గర చేయమని ఆ సంఘటన చూద్దాం" అని చెప్పి ఆయన దగ్గరికి వాదనకొస్తారు. వచ్చేసరికి ఆయన వెంటనే, "సరే, కళ్ళు మూసుకో" అని చెప్పి ఒక్కసారి అతని తల మీద చేయి పెడతారు. పెట్టేసరికి వెంటనే అతను మధురైలో ఉంటాడు. ఈసారి ఆయన అతన్ని అక్కడ వదిలేసి వెనక్కొచ్చేస్తారు మళ్ళీ తన యోగ విద్యతోను. అతను కళ్ళు తెరిచి చూసేసరికి మధురలో ఉంటాడు. మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడానికి ఓ 2 రోజులు పడుతుందనమాట. ఆ 2 రోజులు మళ్ళీ గ్రామంలో కనిపించడు. 2 రోజుల తర్వాత వచ్చేప్పుడు ఆయన కాళ్ళ మీద పడి, "స్వామి, తప్పు చేశాను, క్షమించండి" అంటాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసేవారాయన దైవశక్తిని నిరూపించడానికి. అలాగే అందరితో వాదన నేను ఇందాక చెప్పినట్టు. ఒకసారి
మిగతా శిష్యులు గురువుగారి దగ్గరికి వెళ్ళి, "స్వామి, సదాశివ బ్రహ్మేంద్రులు అక్కడ ఎవరితోనో తెగ వాదించేస్తున్నారు. 3 రోజుల నుంచి తిండి, నిద్ర లేకుండా వాదిస్తున్నాడండి సదాశివ బ్రహ్మేంద్రుడు" అని శిష్యులొచ్చి ఫిర్యాదు చేశారనమాట. వెంటనే గురువుగారు పిలిచి, "బ్రహ్మేంద్ర, అసలు నీ జీవితంలో ఇంకెప్పుడైనా నువ్వు మౌనంగా ఉండటం అనేది నేను చూస్తానా" అని మందలించారు. దాంతో ఆయన, "స్వామి, ఈ క్షణం నుంచే నేను మౌనంగా ఉంటాను చూడండి" అని చెప్పి ఆ క్షణం నుంచి మాట్లాడడం మానేశారంతే. మళ్ళీ అప్పటినుంచి జీవితపు చరమాంకం వరకు ఆయన నోట్లోంచి మాట రాలేదు. అలాగనే గురువుగారు ఆయనతో అన్నారు, "ఎందుకయ్యా ఈ వాదనలన్నీ మనకి? అవతల వాడు నాస్తికుడా, ఆస్తికుడా అని చూడకు. ప్రతి వాడిలో ఉన్న పరబ్రహ్మం చూసావనుకో, అప్పుడు నీకు ఎవరితో శత్రుత్వం వస్తుంది" అని గురువుగారు బోధించారు. ఆ క్షణం నుంచి ఆ బోధ ఆయన మనసులోకెళ్ళిపోయి, ఇంక ఏనాడు మాట్లాడలేదు మళ్ళీ జీవితపు చివరి కాలం వరకును. అలాగనే ఇంక బట్టలు కానీ ఏవి ధరించకుండా అవధూత స్థితికెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి ప్రతి దాంట్లోనూ బ్రహ్మమే. అలాగా బ్రహ్మానంద స్థితిలో రమించిపోతూ ఉండేవారు ప్రతి నిమిషం. ఎన్నో సంవత్సరాల పాటు అలాగా దేశమంతటా తిరుగుతూ ఉండేవారు. కొన్నాళ్ళకి శిష్యులొచ్చి, "స్వామి, మన సదాశివ బ్రహ్మేంద్రుడు పిచ్చివాడి కింద అయిపోయాడు. అలా బట్టలు గూడా లేకుండా అవధూతలా తిరుగుతున్నాడు. ఏంటి స్వామి ఇది" అంటే అప్పుడు గురువుగారు నవ్వి అన్నారట, "తనకే పిచ్చి పట్టిందో ఆ పిచ్చి నాకు కూడా పట్టాలని చెప్పి భగవంతుడిని వేడుకుంటున్నాను నేను. నాకిప్పటిదాకా పట్టలేదు." ఒకసారి ఏమైందంటే, ఈ కావేరీ నది ఒడ్డున కూర్చొని ఆయన అలాగ సమాధి స్థితిలో ఉండగా విపరీతమైన వర్షం, తుఫాను అవన్నీ వచ్చేసాయి. అక్కడికున్న వాళ్ళందరూ పరిగెత్తు అని చెప్పి ఆయన్ని లేపడానికి చూసారు. చూస్తే ఆయన పరిగెత్తకపోయేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లోపల కావేరీ నదికి వరద వచ్చి ఆ వరదలో ఆయన కొట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికి అందరూ అయ్యో, ఆయన చనిపోయారేమో అని చెప్పి బాధపడ్డారు. ఆ తర్వాత 3, 4 నెలలకేమైంది, అక్కడ వరదంతా వెళ్ళిపోయాక ఇసక మేట్లొచ్చేసాయి. వస్తే ఎవరో ఒక రైతు ఇసకని తవ్వుకోవడానికని చెప్పి పారతో తవ్వాడు. తవ్వేసరికి ఆ పార తగలగానే రక్తం వచ్చింది ఇసకలోంచి. వస్తే ఇదేంటి ఇలా వస్తోందని అప్పుడు ఇసకంతా తొలగించి చూస్తే ఈయన లోపల సమాధి స్థితిలో ఉన్నారనమాట. బాబోయ్ అని భయపడి గ్రామస్తులందరినీ పిలుచుకొచ్చాడు. వస్తే వాళ్ళందరూ చూసి, "ఓహ్! సదాశివ బ్రహ్మేంద్ర యోగి అలాగే ఉన్నారే" అని చెప్పారు. ఆ అలికిడికి ఆయన ఒకసారి లేచి చూసి నవ్వుకుంటూ అక్కడి నుంచి ఒకసారి ఏమవుతుందంటే, ఒక నవాబు ఆయన భార్యలతో కలిసి తోటలో కూర్చుని ఉంటాడనమాట. ఉండేసరికి సదాశివ బ్రహ్మేంద్ర యోగి ఆ పక్క నుంచి అలా దిగంబరంగా నడుచుకుంటూ ఆనందంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ నవాబుకి అది చూసి, ఇక్కడ రాణివాసపు స్త్రీలున్నారు అని బుద్ధి కూడా లేకుండా బట్టలిప్పుకొని ఇలా తిరుగుతాడా? వెళ్ళి ఆయన పట్టరండి ఇక్కడికి అని చెప్పారట. చెప్పేసరికి ఓ ఇద్దరు భటులు వెళ్ళి ఆయన పట్టుకొని తీసుకొస్తారు. "ఏంటి, నీకేమైనా బుద్ధి ఉందా? ఇక్కడ ఆడవాళ్ళు కూర్చుని ఉండగా అలా వెళ్తావు" అంటే ఆయన ఏం మాట్లాడరు. ఆయన నవ్వుకుంటూ అలా బ్రహ్మానంద స్థితిలో ఉంటారన్నమాట. ఉంటే ఒక భటుడు అన్నాడు, "ఆయనని తప్పు పట్టకండి. ఆయన మహానుభావుడు. ఆయన ఎప్పుడూ అదే స్థితిలో ఉంటారాయన. ఆయనకి దేహం అంటే మక్కువ ఉండదు. అందుకే ఆయన బట్టలు వేసుకోరు" అని ఒక భటుడు చెప్తాడట. చెప్పేసరికి అప్పుడు ఈ రాజు, "ఓహో! దేహం అంటే మక్కువ ఉండదా? ఎలా ఉండదో చూస్తానని" చెప్పి వెంటనే కత్తి తీసి ఆయన కుడి చెయ్యి నరికేసి, "ఇప్పుడు నొప్పి పుడుతుంది గదా! ఇప్పుడు దేహం అంటే ఏంటో తెలుస్తుంది" అని. ఆ చెయ్యి అక్కడ పడిపోతుంది. రక్తం అలా ఓడిపోతూ ఉంటుంది. ఆయన నవ్వుకుంటూ అలాగనే వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చెయ్యిని పట్టించుకోకుండా. దాంతో రాజుకి భయమేసి, అమ్మో! ఈయన నిజంగానే మహాత్ముడు, లేకపోతే ఎవరికైనా ఇంకొకళ్ళకి ఈ చెయ్యి కత్తిరించేస్తే గిలగిల్లాడిపోయేవారు కదా అని చెప్పి, వెంటనే ఆయన వెనకాలే ఆ చెయ్యి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి, "స్వామి, నన్ను క్షమించండి" అని చెప్పి ఆ చెయ్యి మళ్ళీ ఆయనకి తిరిగిస్తారు. ఇస్తే ఆయన చిరునవ్వు నవ్వి ఆ చెయ్య తీసి ఇలా అతికించుకుంటారంటే మళ్ళీ అతుక్కుపోతుంది. మళ్ళీ మామూలుగా వెళ్ళిపోతారు. అంటే మనకి చూడండి, ఎక్కడైనా వెళ్తుంటే సంచిలోంచి ఏ కూరగాయ పడిపోయిందనుకోండి, ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ మనం సంచిలో పెట్టేసుకుంటాం. అంత తేలిగ్గా చెయ్యి మళ్ళీ అతికించుకొని ఆయన వెళ్ళిపోతారనమాట. అలాంటివి ఎన్నో అద్భుతమైన సంఘటనలు. ఒకసారి ఈయన కావేరీ నది ఒడ్డున స్నానం చేస్తూ ఉంటే, ఇంతకుముందు ఎప్పుడో ఈయన చేతిలో ఓడిపోయిన పండితుడు ఒకడొచ్చాడనమాట. వచ్చి, ఈయన మౌన వ్రతంలో ఉన్నారు, ఈయన ఎవరితోనూ మాట్లాడరు అని చెప్పి ఈయన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక చిన్న పని చేశాడు. "ఏంటి, నువ్వు సన్యాసివా? నీ గురువు పెద్ద గొప్పవాడా? నిజంగా నీ గురువు గొప్పవాడైతే కనుక నీ గురువు గొప్పతనం ఏంటో చెప్పు చూస్తాను" అని అడిగాట. ఇప్పుడు చూడండి, ఇరకాటం కదా! ఆయన గురువు గొప్పతనం ఏంటో చెప్పడం, మాట్లాడడం మొదలుపెడితే ఆయన మౌన వ్రతం భంగం అయిపోతుంది. ఒకవేళ చెప్పలేదనుకోండి, తన గురువు గొప్పవారు కాదేమో అని ఎదురుగుండా అనుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అప్పుడాయన చిరునవ్వు నవ్వి, అక్కడ నది పక్కన బట్టలు ఉతుక్కునే ఒక రజకుడున్నారు. అతన్ని పిలిచి, "ఇలా రా" అని చెప్పి
నాలుక మీద కొన్ని బీజాక్షరాలు రాసి తల మీద ఒక్కసారి చేయి పెడతారంటే వెంటనే ఆ రజకుడు సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడుతూ ఈయన గురువు గారి గొప్పతనం గురించి అప్పటికప్పుడు ఆసువుగా శ్లోకాలు చెప్తాడు. ఇలాంటి మహాత్ముడు ఎన్నో సంవత్సరాల పాటు అలాగనే మౌన ముద్రలో ఉండిపోయారు. ఆయన గురువు గారు కూడా సమాధి అయిపోయారు, కానీ ఈయన ఆ గురువుకి ఇచ్చిన మాట ప్రకారం అలాగే మౌనవ్రతంలో ఉండిపోయారు. ఈయన జీవితపు చివరి దశలో ఇంకొక మహాత్ములు ఈయన దగ్గరికి వచ్చారనమాట. శ్రీధర్ అయ్యవాళ్ళని. ఆయన కూడా చాలా గొప్ప ఆయన. ఆయన వచ్చి, సదాశివ బ్రహ్మేంద్ర, నీ గురువు నీతో మౌనంగా ఉండమని చెప్పింది ఈ అనవసరమైన వాదనలకి దిగకుండా ఉండడానికయ్యా, అంతేగాని మాట్లాడడం మానేయడానికి కాదు. నీ నోటి ద్వారా అద్భుతమైన కీర్తనలు వెలువడాలి. భగవంతుడు నీకు ఆ వరం ఇచ్చాడు, కానీ నువ్వు మాట్లాడకపోవడం వల్ల అవన్నీ లోపలే ఉండిపోతున్నాయి. ఇక్కడి నుంచి మాట్లాడడం మొదలుపెట్టు. నీ గురువు సమాధి అయిపోయారు కదా, ఆయన అనుజ్ఞ ప్రకారం నేను వచ్చి చెప్తున్నాను నీతో, నీ గురువు గారి తరఫున మాట్లాడడం మొదలు పెట్టవయ్యా అని చెప్పారట. ఆ క్షణమైనా నేను మామూలు సాంసారికమైన మాటలు మాట్లాడను, నేను భగవంతుడి గురించే మాట్లాడతాను అని చెప్పి అప్పుడు కీర్తనలు పాడడం మొదలు పెట్టారు. మనలాంటి వాళ్ళైతే ఒక 3 రోజులు ఎవరైనా ప్లాస్టర్ వేస్తారు అనుకోండి మన నోరుకి, 4వ రోజు ఆ ప్లాస్టర్ తీయగానే ముందు ఆవకాయ ఎక్కడుంది, గోంగూర పచ్చడి ఎక్కడుంది అని పరిగెడతాం, అంతే కదా. ఆయన మాత్రం అన్నాళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాక రామనామానికి ఉన్న మాధుర్యం గురించి వర్ణిస్తూ అప్పుడు పిబరే రామరసం రసనే పిబరే రామరసం, అంటే ఓ నాలుక రామరసాన్ని తాగు నువ్వు అని చెప్తూ అప్పుడు చేశారనమాట కీర్తన. అలాగే మానస సంచరరే ఒకటి, ఇంకా ఎన్నో కీర్తనలు చేశారు. ఈ మహానుభావుడు 1755వ సంవత్సరంలో ఒక రోజు శిష్యులందరినీ పిలిచి, నేను వచ్చిన అవతారం ఇంకా పరిసమాప్తి చేసేయాలి, అందుకని నా జీవ సమాధికి అంతా సిద్ధం చేయండి, 3 రోజుల్లో నేను జీవ సమాధి అవుతాను అని చెప్పారు. వైశాఖ మాసం శుక్లపక్ష దశమి రోజు ఆయన జీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ అన్నారు, సరిగ్గా 9 రోజులు అయ్యేసరికి నా సమాధిలోంచి ఒక పెద్ద బిల్వ వృక్షం బయటకు వస్తుంది, అలాగనే దానికి ఇంకొక రోజు తర్వాత ఒక శివలింగం వస్తుంది ఇక్కడికి, ఆ శివలింగాన్ని ఈ బిల్వ వృక్షం కింద ప్రతిష్ఠించండి అని చెప్పారు. చెప్తే శిష్యులు ఏమిటా అనుకున్నారు. ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాక సరిగ్గా 9వ రోజు సూర్యోదయం అయ్యాక వచ్చి చూసేసరికి అందులోంచి ఒక బిల్వ వృక్షం బయటకు వచ్చింది. ఆ పక్క రోజున ఎవరో ఒక ఆయన వారణాసి నుంచి ఒక శివలింగం తీసుకొచ్చి ఇచ్చి, నాకు సదాశివ బ్రహ్మేంద్ర యోగి కల్లో కనిపించి ఇక్కడికి తీసుకురమ్మన్నారు, ఆయన ఎక్కడ ఉంటారు అని అడిగారు. అంటే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు, జీవ సమాధిలోకి, కానీ వెళ్లే ముందు చెప్పారు ఇలా ఒక శివలింగం వస్తుందని చెప్పి. అప్పుడు ఆ బిల్వ వృక్షం కిందే ఆ శివలింగాన్ని ఆయన జీవ సమాధి పైన ప్రతిష్ఠించారు. ఈ ప్రదేశం తమిళనాడులో కరూర్ దగ్గర నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉందాం. ఎవరినైనా సదాశివన్ కోయిల్ అని అడిగితే చెప్తారు. ఇప్పుడు మనం ఈ బొమ్మలో చూస్తుంది ఆయన సమాధి, ఆ సమాధికి కింద ఉన్న శివలింగం. మీకు కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళడం కుదిరితే ఈ రోడ్డు దగ్గరికి తప్పకుండా ఈ మహానుభావుల సమాధి దర్శనం చేసుకోండి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.